నేను కృష్ణమ్మను. పొదల నిండా పాలున్నా కన్నబిడ్డకు పాలివ్వలేని తల్లి లెక్క. కడుపు నిండా నీళ్లున్నా తెలంగాణ భూములను తడపలేకపోతున్నా. నీళ్ల కోసమే కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలోనైనా బీడువారిన భూముల్లోకి నా నీళ్లు వెళ్తాయని, నా రైతు బిడ్డల కన్నీళ్లను తుడుస్తాయని మస్తు సంబరపడ్డా. కాని స్వరాష్ట్రంలో కూడా నా ఆశ తీరలేదు. నా బిడ్డల గోస ఆగలేదు. పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తానని నా బిడ్డలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నిండా ముంచిండు. 10 ఏండ్లు అధికారంలో ఉండి ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకపోగా తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయి, మిగతా 512 టీఎంసీలు ఆంధ్రాకు తరలించుకోండి అని దగా చేసిండు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల రైతుల గొంతు కోసిండు. ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు మింగిండు గాని నా నీళ్లు దక్షిణ తెలంగాణకు ఇవ్వడానికి ఒక్క ప్రాజెక్టు కట్టలే. కేసీఆర్ మోసాన్ని గ్రహించి నా బిడ్డలు కర్రుగాల్చి వాత పెడితే ఫామ్ హౌస్కు పరిమితమైండు. ఇప్పటి ప్రభుత్వమైనా 70% కృష్ణా నీళ్లు తెలంగాణకు ఇవ్వాలని కేంద్రంతో కొట్లాడుతుంటే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆలోచిస్తుంటే మళ్ళా నీళ్ల మీద రాజకీయం షురూ చేసిండు. బిడ్డలారా, ఆగం కావద్దు. నీళ్ల పేరుతో చేసే రాజకీయాన్ని చూసి మళ్ళీ మోసపోవద్దు.